ఇలా ఉన్న గరాజ్ని ఇలా మార్చడానికి, అదే గరాజ్ ఎపాక్సీ చేయడానికి $3000 అడిగాడు. ఏంటి $3000? హెల్ నో అన్నాం. మేమే హోమ్ డిపోకి వెళ్ళాం, ఫస్ట్ పెయింట్ పట్టుకొచ్చాము, గరాజ్ అంతా పెయింట్ చేసాము. మాకు గరాజ్ బ్రైట్ గా ఉంటే బాగుంటది అనిపించింది, అందుకే వైట్ పెయింట్ చూస్ చేసుకున్నాం. అండ్ గరాజ్ కాబట్టి సింగిల్ కోట్ సరిపోతుంది. ఎనీవే ఆ పెయింట్ ఆరడానికి సమ్మర్ లో అయితే ఒక రోజు సరిపోతుంది. ప్రాజెక్ట్ వింటర్ లో చేస్తే 2-3 డేస్ పడుతుంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కాంక్రీట్ ఎచ్చింగ్ చేయాలి. మనము హోమ్ డిపోకి వెళ్ళి గరాజ్ ఎపాక్సీ కిట్ కొంటే ఆ ఎపాక్సీ కిట్ లోనే మనకి కాంక్రీట్ ఎచ్చింగ్ పౌడర్ కూడా దొరుకుతుంది. కానీ మేము కాంక్రీట్ ఎచ్చింగ్ చేసే ముందు ప్రెషర్ వాష్ కూడా చేసాము. అంటే పెయింట్ అది వేసాం కదా, పెయింట్ మార్క్స్ అవి పడ్డాయి, అవి క్లీన్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెషర్ వాష్ చేస్తే ఇంకొంచెం నీట్ గా కనపడుతుంది కదా అని ఫస్ట్ ప్రెషర్ వాష్ చేసాము. హోమ్ డిపోలో రెంట్కి ఇస్తారు, అది తెచ్చుకోవచ్చు. ప్రాజెక్ట్ అయ్యేలో ఎన్నిసార్లు హోమ్ డిపోకి వెళ్తామంటే ఆ దెబ్బకి అక్కడ ఏమున్నాయో అక్కడ పనిచేసే వాళ్ళకన్నా ఎక్కువ మనకే తెలిసిపోద్ది. కళ్ళు మూసుకొని అక్కడ జాబ్ కి అప్లై చేసేయచ్చు, ఒకేసారి తెచ్చుకోవచ్చు. కానీ మాకు తెలియదు, మేము ఇట్లా యాజ్ వి గో ఫిగర్ అవుట్ చేస్తుండే ప్రాసెస్, అందుకే అన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చింది. ఎనీవే ప్రెషర్ వాష్ చేసిన తర్వాత క్రాక్స్ అవి ఏమైనా ఉంటే ఫిల్ చేయడానికి కాంక్రీట్ ఫిల్లింగ్ యూజ్ చేసాము. ఇది ఆరడానికి కూడా మనకి ఒక 24 hours అట్లా పడుతుంది. వన్స్ దిస్ ఇస్ డన్ కాంక్రీట్ టచింగ్ చేయొచ్చు. అది జస్ట్ ఏం లేదు, సొల్యూషన్ ని వాటర్ లో కలిపి స్ప్రే చేసేయడమే. నెక్స్ట్ బ్రష్ తో మొత్తం స్క్రబ్ చేసేసి తర్వాత దాన్ని మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసేయాలి. ఇది ఆరడానికి కూడా ఒక 1 day టైం ఇచ్చి దాని తర్వాత మనము యాక్చువల్ ఎపాక్సీ చేయొచ్చు. 2-3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ఎపాక్సీ కిట్ తెచ్చుకుంటే అందులో మనకి 2 డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అని. ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసి ఇంకా పెయింట్ వేసినట్టు వేసేయడమే. ఇది మనం సింగిల్ కోట్ వేసుకోవచ్చు, డబుల్ కోట్ వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టము. అదే కిట్ లో డెకరేటివ్ చిప్స్ కూడా ఇస్తారు. ఎపాక్సీ చేస్తున్నాగా అది వెట్ గా ఉన్నప్పుడే మనం ఆ చిప్స్ ని కూడా స్ప్రే చేయాలి. ఇట్స్ 2 people జాబ్, అంటే ఒకళ్ళు చేయలేరు. అది ఎండక ముందే ఒకళ్ళు పెయింట్ వేస్తుంటే ఇంకొకళ్ళు చిప్స్ కూడా జల్లుతుండాలి. ఇదేసే వరకు మనకి లుక్ మొత్తం మారిపోతుంది. అండ్ ఇంతటితో చాలా మంది ఆపేస్తారు. బట్ మేము ఇంకా దీనిపైన ఇంకొక క్లియర్ కోట్ కూడా ఇద్దాం అనుకున్నాం, జస్ట్ ప్రొటెక్ట్ ఆ చిప్స్ అన్ని పీల్ ఆఫ్ అయిపోకుండా ఇంకొక లేయర్ వేస్తే అది కొంచెం దాన్ని షీల్డ్ చేస్తుంది అండ్ ఆల్సో గ్లాసీ ఫినిష్ వస్తుంది కదా. మళ్ళీ చల్లో హోమ్ డిపోలో కూడా క్లియర్ సొల్యూషన్ దొరుకుతుంది. అది కూడా సేమ్ 2 parts లాగా వస్తుంది, అది మిక్స్ చేయాలి. అండ్ దాంట్లో మనకి యాంటీ స్కిడ్ కూడా ఉంటుంది. సో యాంటీ స్కిడ్ వేస్తే ఏంటంటే స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు సౌత్ స్టేట్స్లో అట్లా ఉంటే ఏం పర్లేదు, కానీ ఎక్కువ మాయిశ్చర్ ఉండే స్టేట్స్లో ఉంటే యాంటీ స్కిడ్ కూడా వేయాలి. యాంటీ స్కిడ్ వేసి మళ్ళీ సేమ్ పెయింట్ వేసినట్టు వేసేయడమే. ఎపాక్సీ చేశాక 72 hours టైం ఇచ్చి దాని తర్వాత ఈ కోట్ వేయాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ 72 hours ఆగితే ఇంకా డన్, మనది గరాజ్ రెడీ అయిపోతుంది. సమ్మర్ లో 72 hours, వింటర్ లో ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. ఇది మొత్తం ప్రాసెస్ మాకు 10 days పట్టింది విత్ పెయింట్. వితౌట్ పెయింట్ అయితే ఇంకా 6-7 days లో అయిపోతుంది. $3000 అలా ఇచ్చే బదులు మనమే చేసుకుంటే మంచిగా $500 లో అయిపోతుంది. ఆ బండ బదులు అండ లేకుండా మనం బతకగలం నిరూపించవచ్చు. బై ద వే ఎపాక్సీ మీకు ఎట్లా అనిపించింది? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.